హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మీకు నార్త్ ఇండియాలో బీహారీ స్పెషాలిటీ ఐటెం ఇది బైంగన్ కా భర్తా. తెలుగులో చెప్తున్నాను. ఫస్ట్ మీరు పెద్ద వంకాయ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ రాసుకొని, ఆ తర్వాత ఒక 3-4 వెల్లిపాయలు ఇంకో సైడ్ కొద్దిగా కోసుకొని ఒక 3 మిర్చీలు అందులో పెట్టుకోవాలి. ఎందుకంటే అది దాంతోపాటు దాంట్లో రెసిపీ ఏదైతే ఉంటుందో అది మీరు కాల్చినప్పుడు బాగా వస్తుంది. ఇది చూడండి. దీంతో పాటు మీరు ఏంటంటే ఒక 4-5 టమాటాలు, ఇంత పెద్ద వంకాయకు ఒక 4-5 టమాటాలు పెట్టుకోండి. టమాటాలు కూడా కాల్చుకొని దాన్ని చర్మం పీల్ చేయాలి. ఇప్పుడు మీరు చూడండి, వంకాయతో పాటు పక్కనే నేను టమాటాలు కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకటేసారి అయిపోతాయని మొత్తం పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు చూడండి, ఇట్లా మీరు కొద్దిగా కాల్చుకున్న తర్వాత ఈ షేప్లో వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని అప్పుడు వంకాయలు టమాటాలు ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత దీంట్లో డైరెక్ట్ చేతితోటి మీరు బాగా కాల్చుకున్నారు కదా, పైన పొట్టు మొత్తం వచ్చేస్తుంది. ఆ పొట్టును మొత్తం తీసుకొని ఇప్పుడు ఇది వంకాయ మీద ఉన్న పొట్టు కూడా మొత్తం తీసేసేయండి. అది ఆటోమేటిక్గా పీల్ చేయగానే వచ్చేస్తుంది చేతితోటి. ఎందుకంటే మీరు అన్ని టమాటాను వంకాయని కాల్చేసుకున్నారు కదా. ఇదేంటంటే మన సౌత్ ఇండియాలో వంకాయ టమాటా మసాలా చేస్తాం కదా, అదే టైపు. కాకపోతే ఇక్కడ వీళ్ళు బెంగన్ భర్తా అంటారు దీన్ని. మన దగ్గర ఏంటంటే తెల్ల వంకాయలు నల్ల వంకాయలు చిన్నవాటితో చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే పెద్ద వంకాయ దొరుకుతుంది కదా, ఈ పెద్ద వంకాయతో చేస్తారు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు దీంట్లో మీరు మొత్తం వంకాయను కూడా నేను పీల్ చేసి చూపిస్తున్నా మీకు. ఈ విధంగా మొత్తం అంతా ఈజీగా వచ్చేస్తుంది. పైన కాడ తీసేసేయండి. అప్పుడు మీరు ఇదంతా డైరెక్ట్గా తీసేసుకొని ఈ విధంగా మొత్తం పొట్టు మొత్తం పోయేదాకా తీసేసుకోవాలి. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేసుకోవాలంటే మొత్తం ఒకసారి తీసిన తర్వాత అంతా కలిపి మంచిగా మ్యాష్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో ఎల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కదా, అవి కొంచెం మెత్తగా అవుతాయి. అప్పుడు వాటిని కూడా మంచిగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకొని మీరు ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే స్పూన్తో కానీ లేకపోతే పప్పు గరిటె ఉంటుంది కదా, దాంతో చేసుకున్నా కూడా ఈ విధంగా చేసుకోవాలి. మొత్తం చేసుకున్న తర్వాత ఒక పెనం తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి టేస్ట్ కోసం. తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని 3 ఆనియన్స్ తీసుకున్నాను నేను, మీడియం సైజు. ఆనియన్స్లో కొద్దిగా అల్లం వెల్లిపాయ ముద్ద వేసి మంచిగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే మీకు పచ్చిదనం ఏదైనా ఉంటే అల్లం వెల్లుల్లి ముద్దది మొత్తం అందులో ఫ్రై అయిపోతుంది, ఆనియన్స్తో పాటు కలిసిపోతుంది. తర్వాత కొద్దిగా పసుపు వేసి మంచిగా కలిపి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అంతా ఎల్లో కలర్ వచ్చేసింది కదా ఆనియన్స్. అప్పుడు మీరు చేసుకున్న ఈ మ్యాష్ చేసుకున్న మిక్స్ ఉంది కదా, దాన్ని మొత్తం వేసేసుకొని మంచిగా ఒకసారి కలపండి. ఇప్పుడు మీకు ఆనియన్స్ ఈ వంకాయను టమాటాతో చేసిన మిక్చరు మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని దీని మీద మీరు ఒకటి క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 2 మినిట్స్ అయిపోయాక ఈ విధంగా వస్తుంది కదా, అప్పుడు మీరు మీకు తగినంత సాల్టు, కారపొడి, ధనియాల పొడి కూడా కొంచెం ధనియాల పొడి వేసేస్తే దీంట్లో టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఇది అయిపోయిన తర్వాత కొబ్బరి పొడి, తర్వాత కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి వేసి మీరు అన్నంలో కానీ రోటీలో కానీ సర్వ్ చేసుకొని తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.